మరుగై పనిచేసేటువంటి దేవుడు. గాడ్ హూ వర్క్స్ బిహైండ్ యూ, గాడ్ హూ వర్క్స్ బిహైండ్ యువర్ సిన్స్. నీ తెర వెనుకల లేదా నీ పరిస్థితుల వెనుకల పనిచేసేటువంటి ఒక దేవుడు ఉంటున్నాడు. ఆ సందేశం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు ఏమనుకుంటారో తెలుసా? అయ్యో, నేను ఒక్కనే ఎందుకు నేను సఫర్ అవుతుంటున్నాను, నేను ఒక్కనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది, నాకంటూ ఎవరు లేరే, మరి నాకు సహాయము చేయడానికి ఎవరు లేరే, మరి నా పక్షమున వాదించడానికి ఎవరు లేరే, నా పక్షమున యుద్ధములు చేయడానికి ఎవరు లేరే, లేదా నా పక్షమున పోరాటము చేయడానికి ఎవరు లేరే. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరికొన్ని సందర్భాలలో ఏమనుకుంటుంటారో తెలుసా? నేను ఎంత ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, సంబడి ఈస్ పుల్లింగ్ మీ, ఎవరో నన్ను వెనక్కి లాగుతున్నట్లుగా ఉంది. నా యొక్క భవిష్యత్తులో కావచ్చు, లేదా ప్రస్తుతము కావచ్చు, నా యొక్క ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా నువ్వు చేసేటువంటి ప్రయత్నములు కావచ్చు, యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్, నీవేమో చాలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు, బట్ సంబడి ఈస్ ట్రైయింగ్ టు పుల్ యూ బ్యాక్. ఎవరో నేను వెనక్కి లాగినట్లుగా మీకు అనిపిస్తుంటుంది కదా. అటువంటి వారందరితో కూడా ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రియమైన వారరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 45 and verse 15. ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఇక యెషయా గ్రంథకర్త అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నిన్ను మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. ప్రియమైన వాళ్ళరా, యాక్చువల్గా ఈరోజు సందేశము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలతో మరి ఒకసారి ప్రవచనాత్మకంగా నీవు మాట్లాడు ప్రభువా. లార్డ్, స్పీక్ టు దెమ్ ప్రొఫెటికల్లీ. నాకు నీ దగ్గర నుంచి ఒక సందేశము రావాలి ప్రభువా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అయితే అకస్మాత్తుగా దేవుడు నాకు ప్రేరేపణించాడు, రీడ్ ఐజయా చాప్టర్ 45. యాక్చువల్గా నాకు డైలీ పోర్షన్ అది కాదండి, అనుదినము నేను చదువుతున్నటువంటి భాగం అది కాదు. అయితే అకస్మాత్తుగా దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. వై డోంట్ యు రీడ్ ఐజయా చాప్టర్ 45? ప్రేమన బాలరా, ఆ యొక్క అధ్యాయము తెరిచానండి. మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి అధ్యాయము. ఆ అధ్యాయము పలుమార్లు నేను చదివాను. అయితే ఈ వచనం దగ్గరికి రాగా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టాడు. ప్రేమన బాలరా, ఎందుకు అంటే ఈ మాట నేను చదవగా కొద్దిగా బాధపడ్డానండి. ఎందుకో తెలుసా? ఈ యెషయా గ్రంథకర్త అంటున్నటువంటి మాట, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు మరుగుపరుచుకొని ఉన్నావు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, దేవుడంట తనను తాను మరుగుపరుచుకొని ఉన్నాడంట. ఏంటండి ఈ మాట? ఒకవైపు చూసినట్లయితే ఆయన ఇశ్రాయేలు దేవుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఓ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్ వన్ సైడ్. ఒకవైపు ఆయన ఇశ్రాయేలు దేవుడుగా ఉన్నాడు, మరి ఒక వైపు ఈ గ్రంథకర్త అంటున్నటువంటి మాట రక్షక అని పిలుస్తున్నాడండి. హీఈస్ కాలింగ్ గాడ్ యాజ్ ఎ సేవియర్. ఒక రక్షకునిగా దేవుడు పిలుస్తుంటున్నాడు, లేదా దేవుని పిలుస్తుంటున్నాడు. అయితే రెండవ భాగంలోకి వస్తే ఈ యెషయా గ్రంథకర్త అంటున్నాడు, నీవేమో ఇశ్రాయేలు దేవుడవు, నీవేమో రక్షకుడవు. అది ఒకవైపు అయితే, మరి ఒక వైపు నిశ్చయముగా నీవు మరుగుపరుచుకొను దేవుడవై ఉన్నావు. ఏంటండి? దేవుడు తనను తను మరుగుపరుచుకొని ఉన్నాడంట. దేవుడు నన్ను ఈ మాట దగ్గర నిలబెట్టాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ మాటను నేను దాటి వెళ్ళలేకపోయాను. ఈ మాటను చదువుతున్నాను. ప్రభువా, నీ బిడ్డలతో నువ్వు ఏం మాట్లాడబోతున్నావు? ఈ మాటలో చూస్తే నాకు ఏమీ అనిపించట్లేదు. లార్డ్, స్పీక్ టు మీ, నాతో మాట్లాడు ప్రభువా, అప్పుడు నీ బిడ్డలకు నేను సందేశం ఇస్తాను. ప్రేమైన వాళ్ళరా, నా యొక్క సందేశము లేదా దేవుడు మనకిచ్చే సందేశం ఏంటిదంటే, తెర వెనుక మరుగై పనిచేసే దేవుడు అని ఉందండి. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, నీవు మరుగుపరుచుకొను దేవుడు. చాలా డిఫరెన్స్ ఉంది కదండి. దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఏంటంటే, తెర వెనుక మరుగై పనిచేసే దేవుడు. బట్ హియర్ ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన మరుగు చేసుకొను దేవుడు, పనిచేసే దేవునిగా ఆ భాగంలో కనిపించలేదండి. సరే, తర్వాత ఆ భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 44వ కీర్తన 24వ వచనం చదువుకుందాం. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే కోరహు కుమారులు దుఃఖముతో చేస్తున్నటువంటి ప్రార్థన, దేవా నీవేళ మరుగుపరుచుకొని ఉన్నావు. ఆ తర్వాత చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాట, మాకు కలుగు హింసలు, మాకు కలుగు శ్రమలు ఉన్నాయి ప్రభువా, అవి నీవు ఎలా మరచి ఉన్నావు.
చాలా మంది ప్రార్థన ఇదే ప్రియమైన వాళ్ళరా, దేవా నీ ముఖమును నువ్వు ఎందుకు మరుగుపరుచుకొని ఉన్నావు? మా శ్రమలు ఉన్నాయే, మా హింసలు ఉన్నాయే, అయ్యో నీవు ఎందుకు మర్చిపోతున్నావు ప్రభువా? ప్రియమైన వాళ్ళరా, ఆ కీర్తన 44వ కీర్తన మొదటి వచనంలో మీరు చూసినట్లయితే ఆ కీర్తనకారులు ఏమన్నారు తెలుసా? దేవా పూర్వకాలమున మా పితరులు నిన్ను గూర్చిన చెప్పినటువంటి మాటలు మేము విని ఉన్నాం. ఏ విధంగా నీ భుజ బలము చేత అన్యజనులను నీవు పారగొట్టి ఉన్నావు. నీ నామమును బట్టి మా శత్రువులను మేము అణచివేస్తాం అనుకున్నాం ప్రభువా. ఇటువంటి ప్రార్థనలు వాళ్ళు చేశారండి. అయితే అకస్మాత్తుగా 24వ వచనంలో వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటిదో తెలుసా? బైబిల్లో రాయబడినటువంటి మాట, నీ ముఖమును నీవేలా మరుగుపరుచుకొని ఉన్నావు. Lord, why did you turn your face away? ప్రభువా నీవెందుకు నీ ముఖమును మరుగుపరుచుకొని ఉన్నావు? ఆ తర్వాత వాళ్ళు అన్నటువంటి మాట, మాకు కలుగు శ్రమలు ఉన్నాయి, మాకు కలుగు హింసలు ఉన్నాయే, వాటిని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? చాలామంది చేసే ప్రార్థన ఇదే అండి. దేవా ఎందుకు నీవు మరుగుపరుచుకొని ఉన్నావు? నీవు ఎందుకు ఒకవేళ పిరికి వాణి వలె నువ్వు కనిపిస్తున్నావా? ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటామండి. దేవుని వాక్యంలో చూద్దామా? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే మనకందరికీ కూడా తెలిసినటువంటి భాగము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేస్తాను. యెషయా 45:2లో దేవుడు అన్నటువంటి మాట అండి. దేవుడు నేరుగా అంటున్నటువంటి మాట, లేదా ఎవరో దేవుని గురించి చెప్పడం కాదు, దేవుడు తానంతకు తానే అంటున్నాడు, ఐ విల్ గో బిఫోర్ యూ, నేను మీకు ముందుగా వెళ్తాను. 2వ వచనంలో ఏ దేవుడైతే గంభీరంగా నేను నీకు ముందుగా వెళ్తానన్నాడో అదే దేవుని గురించి యెషయా గ్రంథము అదే అధ్యాయము 15వ వచనంలో అంటున్నటువంటి మాట, నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకొని ఉన్నావు. ఏంటండి, కొన్ని వచనముల క్రిందట ఈ 2వ వచనంలో దేవుడు అన్నాడే, నేను మరుగుపరుచుకోవలేదు, నేను మీకు ముందుగా వెళ్తున్నాను. నేను ఎందుకు ముందుగా వెళ్తున్నానంటే, మెట్టగానున్న స్థలములు ఉన్నాయే, లేదా మెట్టగా ఉన్నటువంటి స్థలములను నేను సరళము చేయడానికి, ఇత్తడి తలుపులను పగలగొట్టడానికి, ఇనుప గడియలను విరగొట్టడానికి నేను నీకు ముందుగా వెళ్తున్నాను. ఆ మాట చదివినప్పుడు మనలో ఎంత సంతోషమో, ఈ వాగ్దానము పట్టుకున్నప్పుడు మనలో ఎంత కాన్ఫిడెన్సో. అయితే కొన్ని వచనాలు దాటిపోయాయండి. ప్రాబబ్లీ ఒక 13 verses, ఒకవేళ 10 వచనముల తర్వాత 15వ వచనంలో ఈ గ్రంథకర్త అంటున్నాడు, ఇశ్రాయేలు దేవా నా రక్షక, నీవెందుకు నిన్ను నీవు మరుగుపరుచుకొని ఉన్నావు? ఆ మాట చూడండి, దేవుడు తానంతకు తానే మరుగుపరుచుకొని ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మళ్ళా అదే భాగం చదువుకుందామా? యెషయా గ్రంథము 45:15. ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. చాలండి. ఏంటంట ఈ దేవుడు తనను తాను మరుగుపరుచుకున్న దేవుడు. ఈ మాట దగ్గర ప్రభు నన్ను నిలబెట్టాడు ప్రేమైన వాళ్ళరా. ఇక ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు బాధేసింది. ఏంటి ప్రభువా, నీవేమైనా పిరికివాడవా? కొన్ని వచనముల క్రిందట ముందు వెళ్తాను అన్నావు, బట్ వై నిన్ను నీవు నీవు మరుగుపరుచుకొని ఉన్నావు? మాకు సహాయము చేయలేని స్థితిలో నీవు ఉన్నావా? ప్రియమైన వాళ్ళరా, ఆ మాట చదువుతున్నానండి. ఇంగ్లీష్ బైబిల్స్ నేను ఓపెన్ చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఎన్ని బైబిల్స్ చదివినా ఒకే ఒక మాట కనిపిస్తుంది. ఏమంటుందో తెలుసా? బైబిల్లో రాయబడింది, ఓ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, అవర్ సేవియర్, హీ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్. హీ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్. తనంతకు తానే. ఈ హైడ్ అనేటువంటి మాటకు ఇంకా బాధ వేసిందండి. దేవుడు తానంతకు తానే దాచిపెట్టుకున్నాడు. దాని అర్థము ప్రియమైన వాళ్ళరా, అయితే ఒక్క బైబిల్ నేను చదివానండి, NLT వర్షన్, ఐజయా చాప్టర్ 45:15 NLT. క్లియర్లీ, యు ఆర్ ఎ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ ద సీన్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, సేవియర్ గాడ్. యాక్చువల్గా ఈ మాట MSG వర్షన్ అండి. ఎక్కడ కూడా మనకి బైబిల్లో ఈ మాట కనిపించదు. మీరు ఎన్ని వర్షన్స్ చూసినా ఈ మాట కనిపించదు ప్రియమైన వాళ్ళరా. అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి సందేశం, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ యువర్ సిన్స్. దేవుడు నీ వెనకల పని చేస్తాడు. అయితే ఎక్కడి నుంచి కావాలి?
దేవుడు మనతో మాట్లాడాడు అంటే ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద వర్డ్. వాక్యంలో నుంచే బయటికి రావాలండి. వాక్యము దాటి దేవుడు ఎప్పుడూ కూడా మాట్లాడు ప్రియమైన వాళ్ళరా. సో నేను టైప్ చేయడం ప్రారంభించాను. కెన్ ఐ ఫైండ్ దిస్ వర్డ్స్, గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ అవర్ సీన్స్. ఆ మాట నేను చదివాను ప్రియమైన వాళ్ళరా, లేదా ఇక మాట నేను టైప్ చేశాను. అకస్మాత్తుగా ఒక్క వర్షన్ ఓపెన్ అయింది, MSG వర్షన్. అదే మనం చదువుకున్నాము. క్లియర్లీ యువర్ గాడ్ హూ వర్క్స్ behind the scenes, God of Israel, Savior God. There is one God who always works behind you. నిత్యము నీ వెనుకల్లో పనిచేసేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు సందేశము 2వ భాగంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతుంటున్నానండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తుల నుంచి ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. అయితే బైబిల్లో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, పగటి వేళ వాళ్ళు ప్రయాణము చేయనట్లుగా, రాత్రి వేళ ప్రయాణము చేయనట్లుగా మేఘ స్తంభము, అగ్ని స్తంభము దేవుడు వారి కొరకు పెట్టాడంట. జాగ్రత్తగా మనం చూద్దామా. స్తంభమేమో ఒకటే అండి. దెర్ ఈస్ ఓన్లీ వన్ పిల్లర్, బట్ ఇట్ ఈస్ పిల్లర్ ఆఫ్ క్లౌడ్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ డ్యూరింగ్ నైట్ టైమ్. అక్కడ 2 స్తంభాలు లేవు ప్రియమైన వాళ్ళరా. ఉండేదేమో ఒక స్తంభమే, అయితే అది ఫంక్షనింగ్ మల్టిపుల్ ఫంక్షన్స్ అదమా, లేదా 2-వే ఫంక్షన్. ఆ యొక్క 2 రీతులుగా ఆ యొక్క మేఘ స్తంభం లేదా యొక్క స్తంభము పనిచేయడం ప్రారంభిస్తుంది. ఒకవైపు చూసినట్లయితే మేఘ స్తంభము, మరి ఒక వైపు చూసినట్లయితే అగ్ని స్తంభము. మరి ఒక భాగంలో నేను మీకు చూపించబోతున్నాను. ఒకే సమయంలో ఇశ్రాయేలులకు అది అగ్ని స్తంభంగా ఉంటే, ఒకే సమయంలో అదే సమయంలో అది మేఘ స్తంభముగా అది ఐగుప్తులకు ఉండిందండి. ఆ మాట బైబిల్లో మనం చూడబోతున్నాం ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ బైబిల్లో మీరు చూసినట్లయితే రాయబడినటువంటి మాట, వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆ స్తంభము వారికి ముందుగా నడవడం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఆ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మనకి ఏమని కనిపిస్తుందో తెలుసా? రాయబడినటువంటి మాట, ఆ యొక్క ఇశ్రాయేలులో అనబడినటువంటి వాళ్ళు అరణ్యము దగ్గర ఉన్నటువంటి ఏతాము అనేటువంటి స్థలమునకు వాళ్ళు వచ్చారండి. అక్కడి వరకు రావడం చాలా సులభం ప్రియమైన వాళ్ళరా. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఏమని కనిపిస్తుందంటే, టిల్ ఏతామ్ దే కుడ్ ట్రావెల్. ఆ ఏతాము వరకు కూడా వారు నడిచారు, ఎందుకంటే మార్గము సరళముగా ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది అట్ ద ఎడ్జ్ ఆఫ్ విల్డర్నెస్. ఆ ఏతాము ఎక్కడ ఉందంట? అరణ్యము దగ్గర ఉంది దేవుని బిడ్డలారా. అక్కడి నుంచి ఇంకా నడవడం కష్టం అండి. అరణ్యములో దేవుడు ఆ అరణ్యములోనికి వెళ్ళకముందే, నీ యొక్క సమస్యలోనికి వెళ్ళకముందే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఏంటిదంటే, దెర్ ఇస్ వన్ పిల్లర్, ఒక్క స్తంభం ఉంది. మేఘ స్తంభము అదే, అగ్ని స్తంభము అదే. ప్రియమైన వాళ్ళరా, నాకు అనిపించింది దేవుడు అసలు ఎందుకు వెనకల నిలబడి పని చేస్తాడండి? వై గాడ్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ అవర్ సిన్స్. మన వెనకల ఆయన ఎందుకు పని చేస్తున్నాడు తెలుసా? ఎందుకంటే ఆయన మనకు క్రెడిట్ ఇవ్వడానికి. పని చేసేదేమో ఆయన, అయితే క్రెడిట్ వచ్చేది మనకి. పని చేసేదేమో దేవుడు, అభినందన వచ్చేది మనకి. పని చేసేటువంటిదేమో దేవుడు ప్రజలందరూ మోషేను గణపరిచారు. పని చేసేదేమో దేవుడు వెనకల, అయితే ఇశ్రాయేలు దావీదును గణపరిచారు. ప్రియమైన వాళ్ళరా, ఏ దైవ సేవకుని జీవితంలో అయినా దేవుడు వెనకల ఉండి పని చేస్తాడు, తన సేవకుని హెచ్చిస్తాడండి. అది ఆయన నేచర్ అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. ఎక్సోడస్ 14:10-11. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలండి, ఇక్కడ చూసినట్లయితే ఈ మాట చాలా బాగుంది. ఏంటంట? వాళ్ళు యెహోవాకు మొరపెట్టిరి. ఫైన్, చాలా బాగుంది ప్రేమన వాళ్ళరా. చదువుకున్నాం కదా, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట వాళ్ళు చూసారంట. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు అంతవరకు బాగానే ఉన్నారండి, ప్రాబబ్లీ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ బైబిల్లో చూసినట్లయితే వాళ్ళు ఏ విధంగా వచ్చారంట? యుద్ధ సన్నద్ధులై వచ్చారంట, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందో తెలుసా? దే వర్ వాకింగ్ బోల్డ్లీ.
వాళ్ళు ధైర్యముగా వెళ్తున్నారు. ఒక వర్షంలో ఉంటుందండి, దే వర్ వాకింగ్ వెరీ బోల్డ్లీ. వాళ్ళు చాలా ధైర్యముగా వాళ్ళు వెళ్తున్నారంటండి. అయితే అకస్మాత్తుగా ప్రాబబ్లీ రథముల శబ్దము వాళ్ళు వినింటారు, ఒకవేళ గుర్రముల శబ్దం వాళ్ళు వినింటారు. ఇశ్రాయేలు వెనక్కి తిరిగి చూశారు, ఐగుప్తు యొక్క సైన్యం అండి. బైబిల్లో రాయబడింది, వారిని చూసి యెహోవాకు మొర్రపెట్టిరి. చాలా బాగుంది అండి. ప్రార్థించిరి, చాలా బాగుంది. అనేక మంది ప్రియమైన వాళ్ళ సమస్యలను చూసినప్పుడు దేవునికి మొర్రపెడతారు, మంచిది. అయితే నెక్స్ట్ వచనంలోనే ఏమని కనిపిస్తుందో తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా అని వారు సనిగిరి. వాళ్ళు మొర్రపెట్టారు ముందు వచనంలో, ఆ తర్వాత సనిగారు. అనేక మంది ప్రార్థన జీవితం, స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఈ విధంగానే ఉన్నాయండి. ఒకవైపు పని చేస్తారు, ప్రార్థన అవగానే ఆమేన్ అనగానే నెక్స్ట్ నిమిషం సనుగుతుంటారు. వాళ్ళు ప్రార్థిస్తారు, నెక్స్ట్ నిమిషం గొనుగుతుంటారు. ఒకవైపు దేవా నీవు సమస్తము చేయగలవు, యుద్ధశూరుడు అని ప్రార్థిస్తారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా దేవుని బిడ్డలారా? ఎందుకు ప్రభువా మాకు ఇదే వచ్చింది, ఎందుకునైనా నీవు మరుగుపరుచుకున్నావు. సీ ద ప్రేయర్, ప్రార్థన చూడండి దేవుని బిడ్డలారా. అనేక మంది క్రైస్తవుల జీవితము లేదా క్రైస్తవ ఆత్మీయ జీవితం అందామా, వారి స్పిరిచువల్ స్టాండర్డ్స్ నిర్గమాకాండము 14వ అధ్యాయము 10, 11, 12 వచనాలు అలాగా ఉంటాయి. ఒకవైపు ప్రార్థిస్తారు, ఆమేన్ అనగానే ఎందుకు ప్రభువా నీవు మరుగుపరుచుకొని ఉన్నావు, చాలా ఎమోషనల్గా అంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళరా. అది దేవుని యొక్క చిత్తము కాదండి. సరే, దేవుడు వెనకల ఏం చేస్తున్నాడు అసలుకి? బైబిల్లో మరి చూసినట్లయితే నిర్గమాకాండము 14వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. చాలండి, క్లియర్గా బైబిల్లో రాయబడిన మాట మనం చదువుకున్నాం కదా. ఇశ్రాయేలుల వెనుక, ఆ మాట చూడండి. అప్పుడు ఇశ్రాయేలుల వెనుక సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి, రాయబడిన మాట, వారిని వెంబడించింది. అంత మాత్రమే కాదు, ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. బైబిల్లో రాయబడిన మాట, ఆ యొక్క మేఘస్తంభము దేవదూత కూడా ఉన్నారండి. అంతవరకు ముందు నడిచినటువంటి ఆ యొక్క దేవదూత లేదా అంతవరకు ముందు నడిచినటువంటి ఆ యొక్క మేఘస్తంభము అకస్మాత్తుగా ఇట్ వెంట్ బిహైండ్ ద ఆర్మీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలుల సైన్యము వెనకల వెళ్ళింది. ప్రశ్న, ఎందుకు ప్రియమైన వాళ్ళరా? కారణం ఏంటిదంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలు వెనక్కి తిరిగి చూశారో వెనకల ఏమున్నారు? ఐగుప్తు యొక్క సైన్యం. సో దేవుడు అనుకున్నాడు, మై పీపుల్ విల్ నెవర్ లుక్ అట్ ఈజిప్షియన్స్. నా ప్రజలు, నా బిడ్డలు ఎప్పుడు కూడా ఐగుప్తులే వైపు వారు చూడకూడదు. అందుకే అదే అధ్యాయము ముందు అధ్యాయంలో కూడా మీరు చూసినట్లయితే బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? 12వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు అనుకుంటాడంట. ఎంత క్యాలిక్యులేట్ చేస్తాడో తెలుసా అండి దేవుడు? 12వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు అంట ఇశ్రాయేలులను ఫిలిస్తీన్ల భూమి నుంచి ఆయన నడిపించిందంట అండి. అది చాలా నియరెస్ట్ పాయింట్ అంట. అయితే దేవుడు ఆ విధంగా చేయలేదంట, ఎర్ర సముద్రము మార్గమున నడిపించాడు. దూరమైనప్పటికీ కూడా దేవుడు అనుకున్నారు వారు అక్కడే నడవాలి. వై? ఎందుకంటే తెలుసా, ఒకవేళ యుద్ధము జరిగితే బైబిల్లో రాయబడింది, వారు ఎక్కడ పశ్చాత్తాపపడి అయ్యో మేము తప్పు చేస్తాము, ఐగుప్తులోనికి వెళ్తాము అని ఎక్కడ అంటారో అనేసి దేవుడు వారిని దూర ప్రయాణము చేయించాడు. బైబిల్లో రాయబడినటువంటి మాట అండి. చాలా సందర్భాలలో దేవుని యొక్క ప్రణాళికలను మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాము దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలలో అండి. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ యొక్క స్తంభము వెనక్కి వచ్చి నిలబడింది. వై? వాళ్ళు ఐగుప్తీలను చూడకుండా ఉండున్నట్లుగా. మొదటి విషయం అండి. సరే ప్రేమైన వాళ్ళరా, అసలు ఏం జరిగింది? ఆ స్తంభము వెనకల నిలబడింది, బట్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ నైట్? ఆ రాత్రి ఏం జరిగింది? అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రేమైన వాళ్ళరా. దట్ పర్టికులర్ నైట్, ఆ రాత్రి ఏం జరిగింది? బైబిల్లో మీరు చూసినట్లయితే మోషే చేయి చాపగా దేవుడంట బలమైనటువంటి తూర్పు గాలిని పుట్టించాడంటండి ఆ రాత్రి. నేను అదే చెప్పాను ప్రేమైన వాళ్ళరా, దెర్ ఈజ్ వన్ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ యూ.
చాలా మంది మోషేనే అనుకుంటారు, మోషే కర్ర చాపగా ఎర్ర సముద్రం 2 పాయలని. బట్ వై, వాట్ హ్యాపెండ్? అసలు ఏం జరిగింది ప్రియమైన వాళ్ళరా? దేవుడు తెర వెనుక పని చేస్తూ ఉన్నాడు. క్రెడిట్ అంతా దేవుడు మోషేకి ఇచ్చాడు. ఎంత మంచి దేవుడు ప్రియమైన వాళ్ళరా! మొత్తము క్రెడిట్ దేవుడు మోషేకి ఇచ్చాడు. కష్టపడింది దేవుడు ప్రియమైన వాళ్ళరా. బైబిల్లో రాయబడింది కదా, మోషే ఏం చేశాడండి? వెరీ సింపుల్, కర్ర చాపాడు అంతే. మోషే కర్ర చాపినంత మాత్రాన ఐక ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందా? ఆరిన నేలగా అది మారుతుందా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా ప్రియమైన వాళ్ళరా? దేర్ ఇస్ వన్ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ యూ. నీ వెనుకల నీకు తెలియకుండానే పనిచేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ రాత్రి ఏం జరిగింది ప్రియమైన వాళ్ళరా? తూర్పు గాలి వచ్చింది. బైబిల్లో చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా అయింది. రెండవది ఏం జరిగింది? ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారు. దేవుడు వెంటనే వారిని ఏమీ చేయలేదండి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఒక మాటలో అదే అధ్యాయంలో మీరు చూసినట్లయితే మీకు ఏమని కనిపిస్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? తెల్లవారుజామున. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఐ థింక్ ఇక 14వ అధ్యాయంలో మీరు చదివితే మీకు తెలుస్తుంది. రాత్రి తూర్పు గాలిని దేవుడు పంపించిన తర్వాత తెల్లవారుజామున దేవుడు పని చేస్తాడంట. బైబిల్లో రాయబడింది, వేకువజామున దేవుడు ఐగుప్తీయులను తొంగి చూశాడంట అండి. ఎక్కడి నుంచి చూశాడో తెలుసా? ఆ యొక్క స్తంభములో నుంచి చూశాడంట. ఆ స్తంభములో నుంచి దేవుడు వారిని చూశాడంట. బైబిల్లో రాయబడింది, అప్పుడు దేవుడు వారి యొక్క రథములను, వారి చక్రములను ఊడబెరికినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది ప్రియమైన వాళ్ళరా. వై? ఎందుకు ప్రియమైన వాళ్ళరా? బికాస్ హీ ఆల్వేస్ వర్క్స్ బిహైండ్ యూ. నీ వెనుకల ఆయన ఒక దేవుడు నిత్యము పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడు నిరుత్సాహపడవద్దు. నా ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది? నా యొక్క ఫైల్ ముందుకు వెళ్తుంది, వెనక్కి వస్తుంది. నా యొక్క జబ్బు బాగు కావట్లేదు. లేదా ఒకవేళ ఒక సమస్యలో నీవు ఉంటున్నావా? నా జీవితంలో ఈ సమస్య నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. నేనేమో ప్రార్థన చేస్తున్నాను, బట్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? ఎందుకు ప్రభువా నిన్ను మరుగుపరుచుకొని ఉన్నావు? ఆయన మరుగుపరుచుకోవడం మాత్రమే కాదు, ఆయన పని చేసే దేవుడు. హీ డిడ్ంట్ హైడ్ హిమ్సెల్ఫ్. ఆయన ఎక్కడ ఊరికే రెస్ట్ తీసుకోలేదు, లేదా పార్టీలో లేడు, ఆయన విశ్రాంతి తీసుకోలేదు ప్రేమన వాళ్ళ, లేదా దేవుడు ఎంజాయ్ చేయలేదు. హీఈస్ వర్కింగ్ ఫర్ యూ బిహైండ్. నీకు తెలియదు, నీ వెనుకల ఆయన పని చేస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రేమన వాళ్ళరా, ఒక ప్రవచనాత్మకమైన సందేశము ద్వారా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దెర్ ఈస్ వన్ గాడ్ హూ ఆల్వేస్ వర్క్స్ బిహైండ్ యూ. నీ వెనుకల పనిచేసే దేవుడు ఒకరు ఉన్నారు. హల్లెలూయా. నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. మొదటిగా మనం చదువుకున్నాం యెషయా 45:15, ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకునే దేవుడవై ఉన్నావు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, క్లియర్లీ యు ఆర్ ఎ గాడ్ హూ వర్క్స్ బిహైండ్ ద సిన్స్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, సేవియర్ అవర్ గాడ్. NLT వర్షన్లో ఏమని ఉంటుందో తెలుసా అండి? రాయబడిన మాట, యు వర్క్ ఇన్ మిస్టీరియస్ వేస్. మర్మదాధికమైనటువంటి రీతులలో నీవు పనిచేస్తున్నావు ప్రభువా. మాకు అర్థము కూడా కాదు, నీవు పనిచేసే విధములు ఆశ్చర్యమై ఉన్నాయి. హల్లెలూయా. నిరుత్సాహపడవద్దు, కృంగిపోవద్దు. దేర్ ఈస్ వన్ గాడ్ హూ ఈస్ వర్కింగ్ బిహైండ్ యూ అండ్ ఫర్ యూ. నీ వెనుకల నీ కొరకు పనిచేసే దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి సందేశము ద్వారా మీతో మాట్లాడి ఉండగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహిమ కలిగినటువంటి మా యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రములు నాయనా. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయనా. తండ్రి, నీ బిడ్డలను మీరు బలపరిచావు ప్రభువా. తండ్రి, ఇంతవరకు వారు దుఃఖములో ఉన్నారు, నిరుత్సాహములో ఉన్నారు ప్రభువా. అయితే ఈ సందేశము ద్వారా మీరు వారితో మాట్లాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ సందేశము ద్వారా మీరు వారిని బలపరిచినందుకు నీకు స్తోత్రం. వారి వెనకల మా వెనుక నువ్వు పని చేస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రములైనా. స్పైనల్ కార్డ్ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వెన్నెముక ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, లోయర్ బ్యాక్ తండ్రి, యేసు నామమున డిస్క్ ప్రాబ్లం, ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డిస్క్ ప్రాబ్లం, I rebuke it in the name of Jesus. Disc prolapse, I break it in the name of Jesus. Father, heal them in the name of Jesus. తండ్రి, ఎవరికైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నజరేయుడైన యేసు నామమునందునైనా తండ్రి, వారి యొక్క
గైనిక్ సిస్టమ్ అంతటిని మీరు ముట్టండి నాయన. హీల్ దేర్ ఓవరీస్, హీల్ దేర్ యూట్రస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. I command you pain, leave them right now in the name of Jesus. Fibroid, I command you to leave their bodies right now. Cyst, fibroid, infection, irregular periods, gynec problem, యేసు నామమందు త్రుటిలో తొలగిపోవును గాక. తండ్రి, ఎవరు ఏ ఇష్యూస్లో ఉన్నా, ఎవరు ఏ ప్రాబ్లంలో ఉన్నా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం తండ్రి, అది ఒకవేళ లీగల్ మ్యాటర్ కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, జాబ్ ఇష్యూ కావచ్చు, ఫినాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, ప్రభా తండ్రి ఏదో వారు కావాలి అనుకుంటున్నారు, అయితే వారు పొందుకోలేకుండా ఉంటున్నారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ తండ్రి, ఇప్పుడు మేము ఏదైతే అనానుకూలమైనవి చూస్తున్నామో అది ఓన్లీ టెంపరీ ప్రభా. అయితే తండ్రి, నీవు మా కొరకు పని చేసేది ఇట్ ఈస్ పర్మనెంట్ లా. యేసు నామమందునైనా, యేసు నామమందునైనా మా కొరకు మీరు పని చేస్తున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఫాదర్, లెట్ ద థింగ్స్ be done in their life. తని మా జీవితంలో ఆ పనులు, క్రియలు నెరవేరబడును గాక. మా ప్రార్థన తని ఒక క్రియగా మారును గాక. యేసు నామమందు మా వెనుకల పనిచేసే దేవానికి స్తోత్రము నాయన. ఎవరైతే ఈ కార్యక్రమమును ప్రేమించి వారి వంతు సహకారం అందిస్తున్నారు, తమ కానుకలను పంపిస్తున్నారు, బ్లెస్ దెమ్, వారిని దీవించు, వారిని ఆశీర్వదించు. యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.